నీ వివాహ విషయమా ప్రార్థన చేయి, వ్యాపార విషయమా ప్రార్థన చేయి, ఉద్యోగ విషయం ప్రార్థన చేయి, ఆరోగ్య విషయం ప్రార్థన చేయి. హడావుడిగా లేచి వ్యాపారానికి పరుగులు తీస్తున్నావే, నువ్వు వ్యాపారానికి పరుగులు తీయడానికి ముందు దేవుని సన్నిధిలో మోకరించి ఒక గంట సేపు నీ వ్యాపారంలో వేసిన ఎత్తడి తలుపులను తీయడానికి నువ్వు ఇక్కడ మోకాల మీద ఉండగానే ఆయన వెళ్ళి తలుపులు తెరుస్తాడు. దాన్ని నువ్వు ఇక్కడ మోకాల మీద ఉంటావు, ఆయన ముందు వెళ్ళిపోతాడు. ముందు వెళ్ళిపోయి నీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, శత్రువులు, ఇనప తలుపులు, ఎత్తడి తలుపులు, ఇనప సంఖ్యలు ఊడగొడతాడు ఆయన. నువ్వు ఇక్కడ మోకాల మీద ఉండకుండా వెళ్తే ఇత్తడి తలుపులు కనబడతాయి, ఇనుప సంఖ్యలు కనబడతాయి, అవి అలాగనే ఉంటాయి. నువ్వు ఇక్కడ మోకాల మీద ఉన్న ఆయన తెలుస్తాడు కదా. ఆ రోజు ఒక శుభవార్త వింటావు, నువ్వు నీకు శుభం కలగబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. బేర్షెబాకు వచ్చిన నీవు ఏం చేయాలంటే, ఒకటి బలిపీఠం కట్టాలి. అక్కడ బలిపీఠం కట్టాలి. అక్కడ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. రైట్. మూడో మాట చూడండి ఏముందో. అక్కడ అమ్మా ఇటు చూడండి, ఏం వేసుకున్నాడంట? గుడారం అని. అందరూ కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎక్కడ వేసుకున్నాడు గుడారం? అక్కడ. అమ్మా ఎక్కడ? అక్కడ. యాకోబు నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడ్డావు? అక్కడ. హాగర్ నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడ్డావు? అక్కడ. ఇస్సాకు నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడ్డావు? అక్కడ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే గుడారం ఒకటి వేయాలి. అబ్రహాము గుడారం వేస్తున్నాడు. లోతు కూడా, నేను అంటాను, అబ్రహాం వేసిన గుడారం అందంగా లేకపోవచ్చు, లోతు వేసిన గుడారం చాలా అందంగా ఉండొచ్చు. ఇంతకీ ఏ గుడారంలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు? అది అబ్రహాము వేసిన గుడారం. ఏమండి? వాగ్దానము చేసిన స్థలంలో వేసిన గుడారం. లోతు వేసిన గుడారం పనికిమానులతో వేసిన గుడారం. ఏమండి? వ్యభిచారముతో నిండిపోయిన ఆ ఊర్లో వేసిన గుడారం, పాపముతో నిండిపోయిన ఆ పాపము వ్యసనాల్లో ఉన్న వారి మధ్య వేసిన గుడారం. అబ్రహాం వారి దగ్గర గుడారము లేదు, ఆయన వేసిన గుడారం వేరు. నేను అంటాను, లోతు కట్టిన గుడారం చాలా అందంగా ఉండొచ్చు, కానీ ఆ గుడారంలో యేసయ్య దేవుడు వెళ్ళలేదు, లేదు, అక్కడ లేడు కూడా. కానీ ఎక్కడున్నాడు? అబ్రహాం వేసిన గుడారం దగ్గరికి వచ్చాడు. కడుపు నిండా తిన్నాడు, మనసారా తిన్నాడు. తిని అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళాడు. కానీ లోతు దగ్గరికి వెళ్తే అక్కడ ఆ గుడారంలో అందంగా ఉంది, కానీ ఆ గుడారం చుట్టూ పాపం కనబడుతుంది. యెహోషువ ఎక్కడున్నావు నువ్వు? అయ్యా, మోషే గారితో పైకి వెళ్ళాను, నన్ను ఆ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆయన తిరిగి వచ్చేంత వరకు నేను ఆ మధ్యలో గుడారములోనే ఉన్నా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం ఎక్కడున్నావు? మా పిన్న తండ్రి వేసిన గుడారములోనే దాగి ఉన్నానయ్యా. ఏ రోజు బయటకు వచ్చి కిటికీల నుండి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చూసుకుంటా లేదయ్యా. ఏ రోజు బయటకు వచ్చి నా అందం చూడు, నా నడక చూడు అని నేను తిరగలేదయ్యా. ఎక్కడున్నా వస్తే ఇంతకాలం నువ్వు కనబడలేదండి. ఇదిగో మా పిన్న తండ్రి గుడారంలో దాగి ఉన్నానయ్యా. నువ్వు గుడారములో దాగి ఉంటే, నువ్వు గుడారములో దాగి ఉంటే నీకు ముందుగా ఆయన బయలుదేరి వెళ్తాడు. స్తోత్రం చెప్తామా గట్టిగా? నీకు ముందుగా ఆయన బయలుదేరి వెళ్ళాలంటే అక్కడ నువ్వేమయ్యాలి? గుడారమై. ఈ రాత్రి నీవు గుడారములోనే ఉందువుగాక, గుడార నివాసివై ఉందువుగాక. నీ గుడారం వాగ్దానముతో కూడిన గుడారమై ఉండునుగాక. నీ గుడారము దేవుని సన్నిధి అవునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్ మాట ఏంటంటే అక్కడ బావి త్రవ్విరి. అంతేనా? అక్కడ బావి త్రవ్విరి. అమ్మా అక్కడ ఏం తవ్వినారట? ఇస్సాకు దాసులు అక్కడ
అక్కడ బావి త్రవ్విరి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎక్కడ? ఇప్పుడు బేర్షెబాకు రాకముందు బావి తవ్వినారు, నీళ్లు పడ్డాయి, కానీ కష్టార్జితం అంతా. బేర్షెబాకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేసినారు? బలిపీఠం కట్టినాడు, ప్రార్థన చేసినాడు. మూడవది గుడారంలో కట్టినాడు, గుడారంలో ఉన్నాడు. నాలుగవది ఇప్పుడు ఏం తవ్వుతున్నాడు? విచిత్రం ఏంటో చెప్పనా? విచిత్రం ఏంటో చెప్పనా? బావి తవ్వినాడు. ఇప్పుడు ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనంలో మాట చదువుతున్నాడు.